నువ్వు కాదు, నేనుండాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకు మహారాజు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ, వీరనరసింహారెడ్డి, భగత్ కేసరి వంటి వరుస విజయాలతో హైట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్న బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో మంచి డంకు మహారాజుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్కు మంచి హిట్ అందించిన కేఎస్ రవీంద్ర, బాబీ కొల్లి టేకప్ కూడా చాలా హైలైట్గా ఉన్నది. సో ప్రాజెక్టు కావడంతో మరొక ప్రత్యేకత అని చెప్పొచ్చు. సితార్ ఎంటర్టైన్మెంట్స్పై ఫార్చునర్ ఫోర్స్ సినిమా బ్యానర్పై సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్యంలో అత్యంత భారీ బడ్జెట్పై సినిమా నిర్మిస్తున్నారు. బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని విధంగా పాపులర్ రోల్లో చూపిస్తున్నారంట బాబీ. డంకు మహారాజులో నందమూరి బాలకృష్ణ సరసన సైదో, ప్రేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా ప్రజ్ఞ జైస్వాల్ మరొక హీరోయిన్గా కనిపించనున్నారు. చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పొచ్చు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సో ఈ మూవీ నుంచి ఒక ట్రైలర్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ గెటప్ కొత్తగా ఉంది. గుర్రం మీద వస్తూ పవర్ఫుల్గా డైలాగ్స్తో బాల్య విశ్వరూపం చూపించాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణే వణికించిన మహారాజుది అంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాయిస్ వినిపిస్తుంది. సో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం ముమ్మరం చేయడం జరిగింది. సో అమెరికాలోని డల్లాస్లో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈవెంట్ జరగక హైదరాబాద్లో జనవరి 7న, అనంతపూర్లో జరిగిన 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మేకర్స్ అనగానే ఒక రాజు ఉండేవాడు అంటూ ఒక చిన్నపిల్ల వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గుర్రానికి ఒక వ్యక్తి కట్టిన ఎడారిలో లాకెత్తుంటారు. చెడ్డవాళ్ళంతా ఆయనను డంకు అనేవారన్నారు. మాకు మాత్రం ఆయన మహారాజు అని చిన్నారి చెబుతుంది. అనుకున్నట్లుగానే బాలయ్యను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు మరి బాబీ. ప్రజ్ఞ జైస్వాల్ కేవలం హీరోయిన్గానే కాకుండా ఇందులో మరేదో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్కు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లుగా ట్రైలర్ చెబుతుంది. ఇంకా మన యూనిట్ విలన్గా బాబీ డియోల్కు మరో క్రూరమైన క్యారెక్టర్ పడినట్టుగా కనిపిస్తుంది. కొన్ని సెకండ్లకు కనిపించిన ఎక్స్ప్రెస్తో తన ప్రతిభను చాటుకున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే డంకు మహారాజు ఒక ట్రైలర్ ఇరగదీస్తుందని చెప్పొచ్చు. సో చాలా ట్రెండింగ్గా ఉన్నది. బాలయ్య గత చిత్రాల మాదిరిగానే ఇందులో ఒక చిన్నారి చుట్టూ కథ తిరుగుతుందని అనిపిస్తుంది. మొత్తం మీద డంకు మహారాజులో యాక్షన్తో పాటు ఎమోషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పీరియడికల్ అండ్ బ్యాక్డ్రాప్లో తెరగించిన ఈ సినిమా బాలయ్యకు మరో సంక్రాంతి కానుక, మరో విజయం అందించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో డంకు మహారాజు విశ్వరూపం చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. సో అదేవిధంగా డంకు మహారాజ్ నుంచి రిలీజ్ అయిన మూవీస్, సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయినాయని చెప్పొచ్చు. సో ట్రైలర్ కూడా విడుదలైన కొన్ని గంటల్లోపే చాలా పెద్ద హిట్గా నిలిచింది. యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉన్నది. సో సామాజిక మాధ్యమాల్లో చాలా ట్రెండింగ్గా నడుస్తుంది ట్రైలర్ కూడా. సో సంక్రాంతి కానుక ఎన్ని రికార్డ్స్ బద్దలిస్తుందనే చూడాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్